హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 582 పాయింట్స్ పెరిగి 81,790 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 183 పాయింట్స్ పెరిగింది, 25,077 దగ్గర అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 515 పాయింట్స్ పెరిగి 56,104 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా పర్ఫామ్ చేసింది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ బాగా పర్ఫామ్ చేశాయి. దీనికి మెయిన్ రీజన్ అయితే రీసెంట్ గా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. దానిలో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ అయితే బాగా పర్ఫామ్ చేసింది. దాంతో పాటు కోటాక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ అయితే బాగా పోస్ట్ చేశాయి. దీని వల్ల కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఇండెక్స్ అయితే బాగా పాజిటివ్ గా ఉంది. దానితో పాటు ఈ రోజు ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ రీసెంట్ గా ఆటో సేల్స్ డేటా వచ్చింది. దానిలో కూడా ఫెస్టివల్ సీజన్ లో కానీ అండ్ డిమాండ్ ఉండడం వల్ల ఆటో సేల్స్ డేటా బాగా పెరిగింది. దానివల్ల ఆటో ఇండెక్స్ సెక్టర్ కూడా బాగా పెరిగింది. ఈ రోజు ట్రాక్టర్ సేల్స్ అయితే కనుక ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 50% అయితే గ్రో అయింది బాగా. నెక్స్ట్ ఈ రోజు ఆల్ ఓవర్ గా గ్లోబల్ ఉన్నటువంటి మార్కెట్స్ చూసుకుంటే ఈ రోజు అయితే డౌ ఫీచర్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి, 136 పాయింట్స్ గా. అండ్ ఎస్టర్డే లాస్ట్ ఫ్రైడే రోజు ఎస్ఎన్పి మార్కెట్స్ అయితే స్లైట్ గా పాజిటివ్ గా ఉన్నాయి, కానీ నాస్డాక్ అయితే నెగిటివ్ గానే ఉంది. ఈ రోజు అయితే కనుక జపాన్ మార్కెట్స్ అయితే బాగా పాజిటివ్ గా ఉన్నాయి కంపేర్ టు అన్ని ఏషియన్ మార్కెట్స్ తో పోలిస్తే. మన ఇండియన్ మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉంది. దీనికి మెయిన్ రీజన్ అయితే జపాన్ లో కొత్త ప్రైమ్ మినిస్టర్ అయితే ఎన్నికయ్యారు. దానివల్ల కనుక కొన్ని రిఫార్మ్స్ అయితే తీసుకొస్తారు జపాన్ లో. దానివల్ల ఇండెక్స్ అయితే బాగా పెరిగింది. ఫస్ట్ జపాన్ లీడర్ ఏంటంటే ఒక ఫీమేల్ ఎన్నికవడం, ఒక లేడీ ఎన్నికవడం అయితే జపాన్ హిస్టరీలో అయితే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. అండ్ ఈవిడ ఎన్నికైన తర్వాతకి జపాన్ లో కొన్ని రిఫార్మ్స్ అయితే తీసుకొస్తారు. దాంతోపాటు సెంట్రల్ బ్యాంక్స్ లో అయితే కనుక వడ్డీ రేట్లు కూడా పెంచాలి అనుకుంటున్నారు. ఈవిడని ఏమైతే గనక జపాన్ న్యూ ప్రైమ్ మినిస్టర్ అయితే గనక సనయే తకైచి అనే పేరైతే ఉంది. వీళ్ళ పేరైతే గనక నెక్స్ట్ ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే బాగా తగ్గింది. ఒపెక్ కంట్రీస్ అయితే నవంబర్ లో ప్రొడక్షన్ చేయాల్సిన దానికంటే కూడా డైలీ కూడా ఎక్కువగా ప్రొడక్షన్ చేయాలని ప్లాన్ లో అయితే ఉన్నారు. దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే బాగా తగ్గింది ఈ రోజు. అండ్ గోల్డ్ ప్రైసెస్ అయితే పెరిగింది, కానీ ఒక్క ఔన్స్ గోల్డ్ $4,000 కి అయితే దగ్గరగా ఉంది ఈ రోజు కూడా. అండ్ ప్లాటినం కూడా ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతుంది. 12.5 year హైక్ అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ అయితే కొంచెం కూల్ ఆఫ్ అయింది ఈ రోజు అయితే. దీనికి గోల్డ్ పెరగడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే యుఎస్ లో గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. అండ్ యుఎస్ జీడిపిలో కూడా అన్సర్టనిటీ అనేది అయితే పెరుగుతుంది. జీడిపి అయితే తగ్గుతుంది కదా గవర్నమెంట్ కూల్ షట్ డౌన్ అయితే కనుక. నెక్స్ట్ దాంతో పాటు కరెన్సీ వాల్యూ కూడా తగ్గిపోతా ఉంది. నెక్స్ట్ ఈ అక్టోబర్లో 28th టైంలో ఫెడ్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. దానివల్ల వడ్డీ రేట్లు తగ్గిస్తే కనుక దానివల్ల కూడా గోల్డ్ ప్రైస్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా తగ్గింది బాగా. డాలర్ వాల్యూ కూడా తగ్గింది ఈ రోజు. ఇండియన్ రూపీ అయితే కనుక ఈ రోజు అయితే కొంచెం రికవరీ అయింది. అండ్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే యుఎస్ లో కానీ ఆల్ ఓవర్ గ్లోబల్ గా కూడా మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే కనుక యుఎస్ అయితే టారిఫ్ రేట్స్ ఎక్కువగా వేస్తుంది. దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ అనేది అయితే కొంచెం ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు, హై ప్రైజెస్ ఉండడం వల్ల. అండ్ లేబర్ మార్కెట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్తున్నారు. గవర్నమెంట్లో యుఎస్ గవర్నమెంట్లో అయితే గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. దాంతోపాటు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే బాగా లే ఆఫ్స్ చేస్తుంది యుఎస్ గవర్నమెంట్. ఇది కూడా కొంచెం నెగిటివ్ అనే చెప్పొచ్చు. ఎంప్లాయ్మెంట్ డేటా కూడా తగ్గిపోతుంది బాగా. అన్ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగిపోతుంది కంట్రీలో అని చెప్తున్నారు వీళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు. ఇది మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అయితే ఉండొచ్చు గ్లోబల్గా అని చెప్తున్నారు, టారిఫ్స్ రేట్ వల్ల కానీ అదర్ న్యూస్ వల్ల కానీ. అండ్ ట్రంప్ గారు అయితే కొత్త ఎడ్యుకేషన్ న్యూ స్టూడెంట్ పాలసీ అయితే తీసుకొస్తున్నారు యుఎస్లో. కొన్ని యూనివర్సిటీలకు గాను ఆల్ ఓవర్గా బాగా పాపులారిటీ ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికిలో ఓన్లీ 15% ఆఫ్ ద ఫారెన్ స్టూడెంట్సే ఉండాలి అని చెప్తున్నారు. ఎవ్రీ కంట్రీ నుంచి 5% స్టూడెంట్సే ఉండాలి ఈ యూనివర్సిటీలో అని మాత్రమే చెప్తున్నారు. ఈ పాలసీ తీసుకొస్తే కనుక ఎవరైతే ఫారెన్ వెళ్ళి చదవాలనుకుంటున్నారో అది ఒక డ్రీమ్ గానే మిగిలిపోతుంది. అండ్ ఇజ్రాయిల్ అండ్ గాజా మధ్యలో కూడా ట్రంప్ గారు పీస్ ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు. 20 పాయింట్స్తో కూడినటువంటి పీస్ ప్లాన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. దానివల్ల డిస్కషన్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్చేంజ్ చేయడం కానీ అండ్ సీజ్ ఫైర్ డిస్కషన్ కంటిన్యూ అయితే ఈజిప్ట్లో అయితే జరుగుతూ ఉంది. ఈ గాజా పీస్ ప్లాన్ తీసుకురావడం వల్ల ట్రంప్ గారిని అయితే ఆల్ ఓవర్ గ్లోబల్ ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాయి. ఇన్ కేస్ ఈ పీస్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అయితే కనుక
నెక్స్ట్ మన ఇండియా న్యూస్ విషయానికొస్తే ఈరోజు కంపేర్ టు డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపీ అయితే కొంచెం స్ట్రాంగ్‌గా అయింది. దానికి మెయిన్ రీజన్ అయితే ఇండియాలో ఐపీఓలు ఓపెన్ అయ్యాయి. టాటా క్యాపిటల్ గాని, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గాని. ఈ ఐపీఓస్‌లో యాంకర్ బుక్ పార్టిసిపేషన్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది. ఫారెన్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి ఫారెన్ ఫండ్స్ ఇండియాలోకి వస్తున్నాయి కాబట్టి రూపీ అయితే కొంచెం అయితే స్ట్రాంగ్‌గా అయింది ఈరోజు. అండ్ యూఎస్ అండ్ ఇండియా మధ్యలో కూడా టారిఫ్ డిస్కషన్స్ అయితే యాక్టివ్ వర్కింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయని చెప్తున్నారు. జయశంకర్ గారు. అండ్ ఇండియా అండ్ ఖతార్ మధ్యలో కూడా డీల్స్ అయితే డిస్కషన్ జరుగుతున్నాయి. ఇండియన్ కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు అయితే ఖతార్ విజిట్ చేశారు. ఇండియా అండ్ ఖతార్ మధ్యలో అయితే డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దోహాలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ అండ్ బయలేటరల్ అగ్రిమెంట్ కానీ ఇండియా ఖతార్ మధ్యలో $10.7 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ అయితే ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఈ అగ్రిమెంట్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఇండియాలో పిఎంఐ డేటా కూడా వచ్చింది ఈరోజు. పిఎంఐ డేటా అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. ఈ డేటా సెప్టెంబర్లో అయితే కొంచెం తగ్గింది. 60.9%గా ఉంది. లాస్ట్ ఆగస్ట్లో అయితే కనుక 61%గా ఉంది. ఆగస్ట్లో అయితే 15 ఇయర్స్ హైగా ఉంది. 62.9%గా ఉంది. ఈ డేటా అయితే కొంచెం తగ్గింది. దీనికి మెయిన్ రీజన్ అయితే కనుక యుఎస్లో వేసినటువంటి 50% టారిఫ్స్ అనే చెప్పొచ్చు. నెక్ ఇండియాలోని హెచ్ఎస్బిసి వాళ్ళు అండ్ స్టాండర్డ్ అండ్ పోర్ వాళ్ళు అయితే ఇండియా పిఎంఐ డేటాను అయితే రిలీజ్ చేశారు. పిఎంఐ డేటా అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. ఈ డేటాలో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది అనే బేస్ను బట్టి అయితే డిసైడ్ అవుతారు. ఇండియా అయితే కనుక సెప్టెంబర్లో 60.9గా ఉంది. లాస్ట్ ఆగస్ట్లో అయితే 62.9. నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో సర్ క్రీక్ బార్డర్ డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయింది. ఈ డిస్ప్యూట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే కనుక సర్ క్రీక్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో పాకిస్తాన్ వాళ్ళైతే నావెల్ గా స్ట్రాంగ్ గా ప్రజెన్స్ చేసుకుంటున్నారు. అంటే నావెల్ ఎంప్లాయీస్ అయితే బాగా డిప్లాయ్ చేస్తున్నారు. దాంతో పాటు మిలిటరీ బంకర్స్ ను కూడా బిల్డ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఇండియాకైతే ఏమాత్రం మంచి విషయం అయితే కాదు. ఇది ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ వాటర్ కానీ ఇండియాలో ఉన్నటువంటి ఎకనామిక్ గా డెవలప్ అవ్వాలనుకుంటే స్ట్రాంగ్ గా మెజారిటీ ఆఫ్ ద రోల్ ప్లే చేస్తుంది ఇండియా కానీ అలాగే పాకిస్తాన్ కానీ. ఇది 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. రన్ ఆఫ్ కచ్ నుంచి. రన్ ఆఫ్ కచ్ అండ్ సింధు ప్రావిన్స్ లో ఉంది ఈ సర్ క్రీక్ అనేది కూడా. ఈ సర్ క్రీక్ లో నేచర్ అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ దీని ద్వారా పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్ గా టెర్రరిస్టులు కానీ స్మగ్లింగ్ కానీ అండ్ నార్కోటిక్స్ కానీ వెపన్స్ కానీ మన ఇండియాలోకి అయితే ఇంపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. దానివల్ల ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అయితే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కి. మీరు ఇమ్మీడియట్ గా సర్ క్రీక్ సరౌండింగ్ లో ఏదైతే స్టే చేస్తున్నారో దాన్ని ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళైతే యుఎస్ గవర్నమెంట్ అయినటువంటి ట్రంప్ గారికి అయితే అరేబియన్ సీలో మీరైతే పోర్ట్ డెవలప్ చేయండి అని అయితే ఆఫర్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. దాంతో పాటుగా పాకిస్తాన్‌లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ మెటల్ అయితే ఉందని చెప్తున్నారు వీళ్ళు. మేము మీకు $1 ట్రిలియన్ అయితే ఆఫర్ చేస్తున్నాము. మీరు ఎక్స్‌ప్లోర్ చేసి అండ్ ఎక్స్‌పోర్ట్ కూడా చేయండి మినరల్స్ అనేది ఆఫర్ అయితే ఇస్తున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గారైతే యూఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారికి ఆఫర్ ఇస్తున్నాడు. ఇది ఇండియాకైతే ఏమాత్రం మంచి విషయం అయితే కాదు. ఇన్ కేస్ పాకిస్తాన్ యూఎస్‌కి దగ్గరైతే గనక కొన్ని నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఇండియా పైన అయితే పడొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఈరోజు హాస్పిటల్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేసాయి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్కి ఇన్ ద ఎక్స్పోజర్ అయినటువంటి హాస్పిటల్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. లైక్ అపోలో కానీ, మ్యాక్స్ హెల్త్ కానీ, యాథర్త్ హాస్పిటల్ కానీ, ఫోర్టీస్ కానీ, నారాయణ హృదయ లాంటి స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి ఈరోజు. గవర్నమెంట్ 15 ఇయర్స్ తర్వాత 2000 మెడికల్ ప్రొసీజర్స్ పైన అయితే రేట్స్ అయితే రివైజ్ చేశారు. అంటే రేట్స్ పెంచింది. ఈ రేట్స్ అనేవి కూడా అక్టోబర్ 13th నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు అయితే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కింద ఎక్స్పోజర్ అయినటువంటి హాస్పిటల్స్కి అయితే తరచుగా వీళ్ళకైతే క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడం కానీ వాళ్ళ పాకెట్లోంచి అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి వచ్చేది. ఈ రేట్స్ పెంచడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ హాస్పిటల్స్కి అయితే కూడా పాజిటివ్ అని చెప్పొచ్చు. మ్యాక్వేర్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ప్రొసీజర్స్ గాను ముఖ్యంగా కార్డియాలజీ కానీ, న్యూరాలజీ, ఆంకాలజీ అండ్ ఆర్థోపెడియాకి సంబంధించినటువంటి సెగ్మెంట్లో అయితే 5% నుంచి 30% ఆఫ్ ద రేట్స్ అయితే పెంచారు అని చెప్తున్నారు. ఇప్పటి వరకైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టోటల్‌గా 4.26 బిలియన్స్ ఆఫ్ ద బెనిఫిషరీస్ అయితే ఉన్నారు. హాస్పిటల్స్ అయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద ఎక్స్‌పోజర్ ఉన్నారు అని గనుక చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కేర్ సెగ్మెంట్‌లో అపోలో హాస్పిటల్ అయితే 9%గా ఉంది. మ్యాక్స్ హెల్త్ అయితే 21.8%గా ఉంది. గ్లోబల్ హెల్త్ 18%గా ఉంది. నారాయణ హెల్త్ అయితే 18%గా ఉంది.
ఈ రేట్స్ రివైజ్ చేయడం వల్ల హాస్పిటల్ స్టాక్స్ అయితే కూడా హాస్పిటల్ సెక్టర్లో 35% రెవెన్యూ అయితే గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు డ్యామ్ క్యాపిటల్ వాళ్ళు. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఫోర్టీస్ హెల్త్ కేర్ అయితే కనుక ఈ రోజు అయితే హాస్పిటల్ స్టాక్స్ అయితే బాగా పెరిగాయి. ఇంకొక న్యూస్ కూడా ఉంది, ఫోర్టీస్ హెల్త్ కేర్ అయితే కనుక మలేషియాకు సంబంధించినటువంటి ఐహెచ్హెచ్ హెల్త్ కేర్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి సెబీ అప్రూవల్ వచ్చింది. ఫోర్టీస్ హెల్త్ కేర్లో అడిషనల్గా 26.1% ఆఫ్ ద స్టేక్ అయితే అక్వైర్ చేయడానికి గాను ఐహెచ్ఎస్ వాళ్ళకి ఇప్పటి వరకు ఫోర్టీస్ హెల్త్ కేర్లో 31.17% ఆఫ్ ద ఉంది వాటా. ఇప్పుడు ఇంకా 26.1% ఆఫ్ ద వాటాని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇది ఫోర్టీస్ హెల్త్ కేర్ అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఫారెన్ ప్రెజెంటేషన్ అయితే బాగా ఉంది ఈ కంపెనీలో, ఫోర్టీస్ హెల్త్ కేర్లో. ఈ కంపెనీ స్టాక్స్ అయితే ఈ రోజు అయితే బాగా పెరిగాయి హాస్పిటల్కి సంబంధించి. నెక్స్ట్, ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అయితే పర్మిషన్ ఇచ్చింది. ప్రైవేట్ సెక్టర్లో ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిసైల్స్ కానీ, సెల్స్ కానీ అండ్ అమ్యునిషన్స్ అయితే డెవలప్ చేయడానికి గాను, దాంతో పాటుగా బ్యూరోక్రాటిక్ హడ్డిల్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కూడా క్లియర్ చేశారు. లైక్ పర్మిషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే కనుక ఈ డిఫెన్స్ మినిస్ట్రీ పర్మిషన్ ఇవ్వడం వల్ల కొన్ని స్టాక్స్ అయితే ఈరోజు అయితే బాగా రియాక్ట్ అయ్యాయి. దాంతో పాటుగా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ స్టాక్ అయితే 9 to 10% పెరిగింది ఈరోజు. ఈ డిఫెన్స్ మినిస్ట్రీ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ స్టాక్స్కి అయితే పాజిటివ్ అని కూడా చెప్పొచ్చు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ స్టాక్ అయితే పెరిగింది. నెక్స్ట్, సోలార్ ఇండస్ట్రీ స్టాక్ కూడా పెరిగింది. అస్త్రా మైక్రోవేవ్ స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. నెక్స్ట్, బీడీఎల్ కూడా పెరిగింది అండ్ బిఈఎల్ స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల అండ్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి ప్లేయర్స్ వల్ల వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల ఈ స్టాక్స్కి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఆత్మనిర్భర్ అనే భారత్ ప్రోగ్రామ్ కింద ఇండియాలోనే సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలి డిఫెన్స్ సెగ్మెంట్లో. దాని ప్రోగ్రామ్ గానే ప్రైవేట్ ప్లేయర్స్కి అయితే ఇండియా డిఫెన్స్ సెగ్మెంట్లో పర్మిషన్ ఇస్తున్నారు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గాను. నెక్స్ట్, భారతీ ఎయిర్టెల్ కంపెనీ ఒక ఆర్డర్ అయితే విన్ అయింది. ఇండియన్ రైల్వే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఇండియన్ రైల్వేస్లో ఐటీ ప్రొటెక్షన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడానికి కానీ వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే గ్రీన్ ఫీల్డ్ మల్టీలేయర్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే డెవలప్ చేస్తారు. 24/7 వర్క్ చేసేలాగా, 365 days వర్కింగ్ చేసేలాగా ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు డిజైన్ చేస్తారు. బిల్డ్, ఇంప్లిమెంట్ అండ్ ఆపరేట్ అండ్ మెయింటెనెంట్ కూడా చేస్తారు. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇండియన్ రైల్వేస్లో ఐటీ ప్రొటెక్షన్ అనేది అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడం వల్ల 1 బిలియన్ ఇండియన్ కస్టమర్స్కి అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. రైల్వేస్లో టికెట్ బుకింగ్ చేసుకోవడానికి కానీ, పేమెంట్ చేయడానికి కానీ, రైల్వే ట్రైన్స్లో ట్రాకింగ్ చేయడానికి కానీ ఈజీ వే ఉంటుంది. దాంతో పాటుగా సైబర్ థ్రెట్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అండ్ కస్టమర్ డేటా కూడా థెఫ్ట్ కాకుండా ఉంటుంది సైబర్ సెక్యూరిటీ వల్ల. ఈ కంపెనీకి ఆర్డర్ రావడం వల్ల ఈ రోజు స్టాక్ అయితే 0.2% అయితే పెరిగింది. ఈ కంపెనీకి ఏదైతే పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్, ఐడియా వడాఫోన్కి సంబంధించినటువంటి ఏజియా డ్యూ కేసు అయితే సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది ఈరోజు. దీన్ని October 13th అయితే పోస్ట్ పోన్ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును అయితే నెక్స్ట్ మండే రోజు అయితే హియరింగ్. నెక్స్ట్, సీగల్ కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఇది ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. దీంట్లో వీళ్ళు రోడ్స్ కానీ, హైవేస్ కానీ, బ్రిడ్జెస్ కానీ, సోలార్ పవర్ పార్క్స్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీకి 712 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి అయితే వచ్చింది వీళ్ళకి ఆర్డర్. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు సోలార్ ఫోల్టాయిక్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తారు 190 megawatts ఆఫ్ కెపాసిటీతో. ఈ ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి సౌర కృషి వాహిని యోజన 2.0 అనే ప్రోగ్రామ్ కింద అయితే డెవలప్ చేస్తారు వీళ్ళు. దీంతో పాటుగా వీళ్ళు జనరేట్ చేసినటువంటి సోలార్ పవర్ని కూడా గ్రిడ్కి అయితే కనెక్టివిటీ చేస్తారు 4 districtsలో మహారాష్ట్ర రీజియన్లో. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 18 monthsలో ఫినిష్ చేస్తారని, ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళకైతే 25 years అవుతా ఉంది మెయింటైన్ చేయడానికి గాను ఈ ప్రాజెక్ట్ని. అండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కూడా 25 years అవుతా ఉంది. ఈ కంపెనీ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూ కానీ వాళ్ళ బిజినెస్ అయితే గ్రోత్ అయితే బాగానే ఉంది. రెవెన్యూ కూడా 4% గ్రో అయింది. ఎబ్రిటా కానీ మార్జిన్స్ కానీ బాగా గ్రో అయ్యాయి ఈ కంపెనీకి అయితే. ఈ కంపెనీకి September 30 కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అయితే వచ్చింది ఆర్డర్ వీళ్ళకి. ఈ ఆర్డర్లో భాగంగా బల్క్ డ్రగ్ పార్క్ను అయితే డెవలప్ చేశారు. 225 crore వర్త్ చేసే ఆర్డర్ ఇదైతే. ఈ కంపెనీకి ఈ 2 orders రావడం అనేది అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 4,649 crore ఉంది. ఈరోజు ఆర్డర్ రావడం వల్ల మార్నింగ్ సెషన్లో స్టాక్ అయితే 5% పెరిగింది. నెక్స్ట్, కేఈసి ఇంటర్నేషనల్ కంపెనీకి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో వచ్చింది. ఒక ఆర్డర్ అయితే కనుక ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ సెగ్మెంట్లో భాగంగా వస్తే
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, అండ్ యుఎస్ నుంచి అయితే కనుక టవర్స్ హార్డ్వేర్ అండ్ పూల్స్ సప్లై సెగ్మెంట్ లో వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అయితే కనుక 400 kW ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే వీళ్ళైతే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ లో భాగంగా అంటే వీళ్ళే డెవలప్ చేస్తారు టోటల్ గా ఈ ప్రాజెక్ట్ ని. యుఎస్ లో ప్రాజెక్ట్ అయితే టవర్స్ కానీ హార్డ్వేర్ కానీ అండ్ పోల్స్ అయితే సప్లై చేస్తారు ఇండియా నుంచి. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 3243 crore గా ఉంది. ఈ కాంట్రాక్ట్ వర్త్ వచ్చేసి ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ కంపెనీకి FY 2025-26 లో ఆర్డర్ బుక్ 11,700 crore గా ఉంది. ఇది బిగ్గెస్ట్ ఆర్డర్ అని చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. దాంతో పాటుగా ఇండియా నుంచి కూడా 1102 crore వర్త్ చేసి ఆర్డర్ వచ్చింది. ఇండియాలో కూడా 150 megawatts ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ డెవలప్ చేయడానికి కానీ అండ్ ట్రైన్ పొల్యూషన్ అవాయిడెన్స్ సిస్టమ్ లో కవచ్ ప్రోగ్రామ్ కింద కూడా వీళ్ళకైతే ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ రావడం వల్ల ఈ కంపెనీ స్టాక్ అయితే నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టాటా మెమోరియల్ సెంటర్తో జాయిన్ అయ్యి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ని అయితే బిల్డ్ చేస్తున్నారు. దీనికి గాను 380 crore అమౌంట్ అయితే స్పెండ్ చేస్తున్నారు. 2.4 lakh square feet లో అయితే బిల్డ్ చేస్తున్నారు బిల్డింగ్ ని. దీనిని ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వాళ్ళైతే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళైతే బిల్డ్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ ని. ఈ బిల్డింగ్ ని 2027 వరకు అయితే ఈ సెంటర్ అయితే ఫినిష్ అవుతుందని చెప్తున్నారు. పర్ ఇయర్ కూడా 1.3 lakh పేషెంట్స్ అయితే క్యాన్సర్ పేషెంట్స్ అయితే ట్రీట్ చేస్తారు. దాంతో పాటుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారు. ఇది ఇండియాలోనే కాకుండా ఏసియాలోనే బిగ్గెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీగా ఉండబోతుంది అని చెప్తుంది సౌత్ ఏషియాలో. నెక్స్ట్ జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీస్ వాళ్ళైతే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్తో. వీళ్ళు దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెన్సెస్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ అండ్ బెనిఫిట్ ప్రపోజిషన్స్ కానీ అయితే మేనేజ్ చేస్తారు వీళ్ళు. జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ అంటే సాస్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. వీళ్ళు అన్ని కంపెనీల్లో కూడా కాస్ట్ కటింగ్ ఫెసిలిటీస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెన్సెస్ మేనేజ్మెంట్ చేయడం కానీ అండ్ బెనిఫిట్స్ ప్రపోజిషన్స్ కానీ ఈ వీళ్ళు టైప్ అవ్వడం వల్ల స్టాక్. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అండ్ ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు బల్క్ డీల్ ద్వారా సెల్ చేశారు వాళ్ళకున్న వాటాని ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్లో. వీళ్ళకున్న వాటా టోటల్గా 6.02% అయితే అందులోంచి 5.93% ఆఫ్ ద వాటాని అయితే సెల్ చేశారు. ఈ టోటల్ బ్లాక్ డీల్ వాల్యూ 935 crore. ఒక్క షేర్ వాల్యూ 136.45 రూపీస్కి అయితే వీళ్ళు సెల్ చేశారు. ఈ బయ్యర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అనేది కూడా ఇంకా అయితే తెలియలేదు. జూన్ క్వార్టర్లో ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్లో. వాళ్ళ ఫ్యాషన్ బ్రాండ్ని లైఫ్ స్టైల్ బ్రాండ్ని డెవలప్ చేయడానికి గాను. ఈ బల్క్ డీల్ జరిగిన తర్వాత కూడా ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ స్టాక్ అయితే ఈరోజు మార్నింగ్ సెషన్లో 11%. మార్కెట్లో ఉన్న న్యూస్ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.